అంటే మనసును నా ఆధీనంలో పెట్టుకోవాలంటే ప్రతి వ్యక్తికి రెండు దురలవాట్లు ఉంటాయి. మొట్టమొదటిది అనుమానం, రెండవది అవమానం. నీ జీవితంలో నువ్వెప్పుడు అవమానం పాలయ్యేలాగా నువ్వెప్పుడు ప్రవర్తించకూడదు. బుద్ధి కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు ఎప్పుడు చేయడు. ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా అనుమానించకూడదు. ఈ రెండుటిని కూడా ఎవరైతే చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకుని వారి జీవితంలో వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు పెట్టి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తారో వారు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానవంతులు అవుతారు. అలాంటి జ్ఞానం మనం సంపాదించాలంటే మాకు ఎక్కడ కుదురుతుంది గురువుగారు? అవ్వట్లేదు. ఎందుకనంటే కుటుంబ భారంలో, కుటుంబంలో మనం ఉంటూ మన రకరకాల వైరాగ్యాల్లో మన జీవితం వెళ్ళిపోతూ దేని మీద కూడా ధ్యాస సారించడం లేదు. అవునా కాదా? మరి ఆ ధ్యాస ఎలా ఉంటుంది? మీ ధ్యాస చాలా గొప్పది కాబట్టి మీ ఊర్లో ఎక్కడెక్కడున్నా, ఏ మూలనున్నా, ఎక్కడెక్కడున్నా మీ ధ్యాస అంత గొప్పది కాబట్టి ఇక్కడ దాకా రాగలిగారు. ఆ ధ్యాసను జయించడం కోసం, ధ్యానం యొక్క జ్ఞానాన్ని పొందడం కోసం ఎంతసేపు కూర్చుంటున్నారు. ఎంతసేపు కూర్చుంటూ ఉంటూనే శ్వాస మీద ధ్యాస పెట్టేస్తున్నారు. చూసారా మనకు తెలియకుండానే ఎన్ని జరిగిపోతున్నాయో. మరి వీటన్నింటినీ జయించాలి, ఇంకా ఏదో ఉంది అని అనటానికి సమయం కావాలి. ఏం కావాలి? సమయం కావాలి. ధ్యానం చేయటానికి సమయం మనం కేటాయించుకోవటాన్ని త్యాగము అని అంటారు.